ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ నా వందనాలు. ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగంలో ఒక ముఖ్యమైన వాక్య భాగాన్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయంలో 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకోతున్నాము. ఆయన సంచరించుచూ యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడను ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయిను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుక్కుంది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ప్రియమిత్రులారా, స్నేహితులారా, ఇక్కడ చదవబడినటువంటి ఈ భాగంలో ఒక వ్యక్తి యేసు ప్రభువును చూడాలని చాలా ఆశతో ఉన్నాడు. అయితే అతడు పొట్టివాడైనందున జనులందరూ గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాడు. నిరాశతో ఉన్నప్పుడు అతనికి ఒక తలంపు వచ్చింది. ఆ మార్గంలో వెళుతున్న యేసుని చూడాలని ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి ఆ యొక్క కొమ్మల్లో కనబడకుండా కూర్చున్నాడు. అతని చుట్టూ ఎన్నో పచ్చని కొమ్మలు ఉన్నాయి. అతను మాత్రము యేసుని చూడాలని ఆశతో క్రిందికి చూస్తున్నాడు. సరిగ్గా అదే మార్గంలో యేసు ఆ యొక్క చెట్టు క్రిందగా వెళుతూ ఉండగా యేసుని చూశాడు. కానీ ఎవరూ చూడలేదు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఆ చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య వైపు చూసి, జక్కయ్య, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నదన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు యేసులో ఆశ కలిగి ఉన్నారో వారి ఇంటికి రావడానికి, వారి హృదయంలోనికి రావడానికి యేసు ప్రయత్నం చేస్తాడు. యేసు ఎవరి హృదయంలోకి వస్తాడో వారి పాపమంతా కూడా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నేను నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నా. ఎవరి యొద్ద అన్యాయంగా నేను ఏదైనా తీసుకుంటే 4 వంతులు ఇస్తానని చెప్పినప్పుడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పాడు. అలాగే ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానని ప్రభువారు చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ లోకంలో మనం చేసినటువంటి పాపములను బట్టి, అపరాధములను బట్టి, మన యొక్క జీవితంలో మనం దేవునికి దూరమై దాన్ని బట్టి మన యొక్క హృదయంలో అనేక రకాలైన దుఃఖాలు, వేదనలు, బాధలు, అనేక చింతల్లో ఉన్నాం. అయితే ఈ జక్కయ్య యేసుని చూడాలని వెళ్ళాడు. కానీ యేసే తన ఇంటికి రావడం చాలా ఆశ్చర్యకరమైన సంగతి. యేసు ఆయన ఇంటికి వచ్చి, ఇతను అబ్రహాము కుమారుడు అంటే ఒక విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము పేరు చెప్పి, ఇతను అబ్రహాము వంశావళిలోనే ఉన్నవాడే, ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానని ప్రభు చెప్పినప్పుడు జక్కయ్య ఎంతో సంతోషించాడు. జక్కయ్య ఇంటి వారందరూ కూడా సంతోషించారు. కాబట్టి ఈ యొక్క ప్రభు పేరిట వచ్చినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేసినట్లయితే మనకున్నటువంటి సమస్యలు, చింతలు, బాధలన్నీ కూడా యేసు ప్రభు తీర్చగలడని ఈ యొక్క వాక్య పఠన భాగం ద్వారా మనకి బయలుపరచబడుతున్నది. కాబట్టి ఈ యొక్క 4 మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.